మీకు తెలుసా ఉత్పన్న ఏకాదశి రోజున ఏకాదశి దేవి జన్మించిందని? అంటే నవంబర్ 15వ తారీఖు వచ్చే ఉత్పన్న ఏకాదశి అసురరాజు మురుడిని సంహరించడానికి విష్ణు అసలు శక్తి బయటికి వచ్చి దేవతగా మారిన కథ. ఈ రాత్రి ఒక్కసారి జపం చేస్తే కోటి యజ్ఞాన ఫలం అంటారు. ఉత్పన్న ఏకాదశి రాత్రి 8 నుండి 12 మధ్య చేసే ప్రార్థన మీ పూజల ఫలితాన్ని 1000 రెట్లు పెంచుతుందట. ఈ 4 గంటలు విష్ణు శక్తి భూమిలోకి దిగే పవిత్ర సమయం. ఈ ఏకాదశిని పాపనాశిని ఏకాదశిగాను పిలుస్తారు. ఈ రోజు ఉపవాసం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా కరిగిపోతాయి అంటారు. ఒక్కసారి ఓం నమో భగవతే వాసుదేయ జపించండి. ఏదైనా ఏకాదశిలో జాగరణ శక్తివంతం, కానీ ఉత్పన్న ఏకాదశి జాగరణ 1000 జన్మల పాపాలను తొలగించి శక్తి ఉంది. ఈ రాత్రి 5 నిమిషాలైనా జపం చేయండి. ఉత్పన్న ఏకాదశి రోజు 3 పనులు అస్సలు చేయకూడదు: కోపం, అబద్ధం, నిద్ర ఎక్కువగా పోవడం. ఇవి చేస్తే ఏకాదశి పుణ్యం 50% తగ్గిపోతుంది అంటున్నారు. విష్ణుతత్వం అత్యధికంగా పనిచేసే రోజు ఉత్పన్న ఏకాదశి. తులసి ఎదుట ఒక దీపం పెట్టండి. మీ కోరికల స్ట్రీమ్ నెరవేరే రోజు ఇది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్